రైట్, మనం చూస్తూనే ఉన్నాం కదా శాలిని, మార్నింగ్ 6 o'clock నుంచి కూడా 4 o'clock నుంచి కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి అయితే బోన సమర్పణ అయితే జరుగుతుంది. సో పెద్ద ఎత్తున భక్తులు అయితే తెల్లవారుజాము నుంచి కూడా బోనం సమర్పించడానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వరకు అయితే వస్తున్నారు. సో ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వచ్చు, నిన్న అర్ధరాత్రి నుంచే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. బోనాల పండుగ సికింద్రాబాద్ హైదరాబాద్కి సంబంధించి పెద్ద అమ్మవారు కాబట్టి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు. సో ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి, ఏర్పాట్లు అన్ని కూడా ఘనంగా చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. బోనం సమర్పించే వాళ్ళకి ఒక ప్రత్యేక క్యూ లైన్, అలాగే సామాన్య భక్తులకి, దర్శనార్థం వచ్చిన భక్తులకి ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బోన సమర్పణ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ పోతురాజుల నృత్యాలు కానివ్వచ్చు, డప్పు చప్పుల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయిని ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత గురువారం కానీ ఆదివారం కానీ బోనాల జాతర అయితే షురు అవుతుంది కదా. సో మనకి ఆ ఆనవాయితీ కానీ బోనాల పండగ మొదట నజర్ బోనం గోల్కొండ కోటలో అయితే సమర్పించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రాంతాల్లో మంగళవారం కానివ్వచ్చు, గురువారం కానివ్వచ్చు, ఆదివారం కానివ్వచ్చు పెద్ద ఎత్తున బోనాల పండగ అయితే జరుగుతుంది. సో ఈ రోజు అలాగే ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర ఆదివారం కానందున సో పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడికి ప్రముఖులు కూడా మార్నింగ్ నుంచి కూడా ప్రముఖులందరూ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అయితే తీసుకుంటున్నారు. మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు, కిషన్ రెడ్డి అయితే వచ్చారు, అలాగే సింగర్ మంగ్లీ వచ్చింది. అలాగే కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి బోనం సమర్పించి అమ్మవారి ఆశీర్వచనం అయితే తీసుకొని ఉన్నారు. సో అందుకు సంబంధించి భద్రత కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. సీఎం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అమ్మవారి దగ్గర సీఎంకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా భద్రతా ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి కూడా ప్రతి అమ్మవారి గుళ్ళో కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున బోన సమర్పణ అయితే జరుగుతుంది. కూడా ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి పెద్ద ఎత్తున బోనం సమర్పణ అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ఏ గుళ్ళో చూసినా మనకి ఒకరే అమ్మవారి దర్శనం ఇస్తారు. బట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిలో ఇద్దరు అమ్మవార్లు, అక్క చెల్లెళ్ళు కూడా కుడివైపున తన చెల్లిని ఉంచుకొని అమ్మవార్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారని అయితే చెప్తూ ఉంటారు. అక్క చెల్లెళ్ళు 7 మంది ఉంటారు అమ్మవార్లందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద అక్క అనమాట మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి. సో అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆటపాటలతో, భక్తులు సమర్పించే బోనాలతో, ఇక్కడ డప్పు చప్పులతో బాగా ఎంజాయ్ చేసి భక్తులు సమర్పించే బోనం అంటే భోజనం. సో బోనం భక్తులు సమర్పించే భోజనం తిని హాయిగా ఆనందంగా గడుపుతారు అనేది మనకి పురాణాల నుంచి అయితే వస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగుతుంది. సో తెలంగాణ పండగ అంటే ఇది ఇలానే ఉంటుంది అనేలాగా అయితే పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. సో తెలంగాణ పండగ అనగానే మనకి బోనాల జాతర అయితే గుర్తొస్తుంది కదా. సో ఆ విధంగానే సో ఈసారి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ జంతు బలులు అవన్నీ నిషిద్ధం కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరనే జంతు బలులు అవన్నీ చేసుకొని కూడా రక్తం అమ్మవారికి సమర్పించి, ఇంతకుముందు పూర్వం దున్నపోతులను అలా బలిచ్చేవారు ఇక్కడ. సో ఆ ఆనవాయితీ ఇప్పుడు క్రమంగా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే జంతు బలులు అయితే నిషిద్ధం చేశారు. గుమ్మడికాయలను అయితే పగలగొట్టుకొని అమ్మవారికి అలా బలి ఇవ్వడము, బోనం సమర్పించడము ఇలా పెద్ద ఎత్తున జరుగుతూనే వస్తుంది అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అంటే ఉంటుంది. ఈవినింగ్ ఏంటి నైట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున చివరి హారతి ఇచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి, భక్తుల తాకిడి ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడము, పోలీస్ సిబ్బంది కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. వాష్రూమ్కి కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి శాలిని.